ఈ మధ్య తరచుగా మనం లైవ్లు పెట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి అంటే కాలక్షేపానికి వచ్చి కాలక్షేపం రాజకీయం చేసి నాలుగు బురద ఎదుటి వాళ్ళ మీద చర్లి వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఆ బురద కడుక్కోవడం కోసం పద్దాక లైవ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు, ప్రజల్ని ఎక్కడ మోసం చేసేస్తాడో అన్న ఒక ఆపేక్షతోటి, ప్రజలకి నిజం తెలియపరచాలి అనే ఒకే కాంక్షతోటి వాయిస్లు ఇవ్వటం జరుగుతుందండి. ఎందుకంటే ఈయనకి తోచినప్పుడు అలా ఫ్లైట్ వేసుకుని బెంగళూరు టు తాడేపల్లి ప్యాలెస్ వచ్చి అట్లా తొంగి చూసి కాలక్షేపానికి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి 4 బురద నీళ్లు తీసుకొచ్చేసి టీడీపీ పార్టీ మీద, టీడీపీ అధినాయకుడి మీద, గవర్నమెంట్ మీద చల్లేసేసి మళ్ళీ తట్టాబుట్టా సర్దుకుని మళ్ళీ బెంగళూరులో వెళ్ళిపోవటం, ప్యాలెస్ల్లో కూర్చోవడం, మళ్ళీ వీక్లీ రాజకీయం చేయడం మళ్ళీ ఎప్పుడో తీరుబాటు అయినప్పుడు ఆయన పబ్జీ గేమ్లు ఆడుకోవటం కంప్లీట్ అయినప్పుడు ప్రజాక్షేత్రంలోకి రాడండి. మళ్ళీ ఓన్లీ ప్రెస్ మీట్ల ముందుకు వస్తాడు. క్షేత్రంలోకి వచ్చే వ్యక్తి అయితే, నిజంగా వచ్చే వ్యక్తి అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి అసెంబ్లీ జరుగుతున్న క్షణంలో 11 నిమిషాలు వచ్చి అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయేవాడు కాదేమో, ఖచ్చితంగా కాదు. ఇవాళ ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమంటాడినా పెద్ద మనిషి, అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే నారా చంద్రబాబు నాయుడు, నువ్వు అది అనుకుంటా కొంచెం నువ్వు ఏదైతే ఉన్నావో అవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసేసి చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది మిస్టర్ లేవన్ రెడ్డి. ఎందుకంటే నువ్వు నాలిక దాటితే అబద్ధం, పెదవి దాటితే ఎవరికైనా పృథువి దాటిపోద్దని అదుపులో మాట్లాడుతూ ఉంటారు. బట్ నువ్వు మాత్రం ఏంటయ్యా అంటే నీ నాలిక దాటింది అంటే ఒక అబద్ధమే, ప్రజల్ని మోసం చేయటమే. మడం తిప్పను మాట తప్పను అని చెప్పి నాటకాలు ఆడిన నువ్వు ఎప్పుడు ఆ మడం తిప్పుతూనే ఉంటావు, ఎప్పుడు మాట తప్పుతూనే ఉంటావు, ఎదుటాళ్ళ మీద బురద చల్లుతూనే ఉంటావు, కాలక్షేపం రాజకీయం చేస్తూనే ఉంటావు. నీ కాలక్షేపం కోసం, నీ పొద్దుపోవటం కోసం ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఇదిగో ఇలా వేళ కాని వేళల్లో లైవ్లు ఇచ్చుకుని ప్రజలకి అవగాహన చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు. ఇకపోతే సబ్జెక్ట్లోకి వద్దాం. అసలు నీకు ఇవాళ నీ దొకట ఏంటయ్యా? నీ దొకట లోకేష్ బాబు కొలంబో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసాడని కడుపు రగిలిపోతున్నట్టుంది బిడ్డకి పాపం కదా. నువ్వు పబ్జీలు ఆడుకుంటే లేని నొప్పి లోకేష్ బాబు కొలంబో వెళ్ళేసేసి పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ని చూసి రావడం తప్పైపోయిందా? అవును, ఉదయం హైదరాబాద్లో, సాయంత్రం కొలంబోలో, నెక్స్ట్ డే మళ్ళీ విజయవాడలో ఉంటారు. కానీ నీ డబ్బుతో అయితే లేరు, గవర్నమెంట్ డబ్బుతో అయితే లేరు. నీకు ఒకవేళ నారా లోకేష్ గారు గవర్నమెంట్ సొమ్ము వాడుకున్నారని నువ్వు నాలుకతో నువ్వు నింద వేయద్దు. ఆర్టీఐ యాక్ట్ అని ఒకటి ఉంటుంది కదా, నువ్వు దాంతో అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్, అది దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు. మీ అడ్వకేట్స్ని అడిగితే చెప్తూ ఉంటారు. దాని ప్రకారంగా ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా నువ్వు అప్లై చేసుకుని ఆ ఖర్చులు ఎక్కడ, ఎంతవరకు, ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారు, ఎవరు డబ్బు పెట్టారు, గవర్నమెంట్ డబ్బు పెట్టారా, ప్రజల డబ్బు పెట్టారా, లోకేష్ గారు డబ్బు పెట్టుకున్నారా అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ని, ప్రూఫ్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఏంటి మీ సాక్షిలో రాసిన రాతలు, మీ సాక్షి లేకపోతే సజ్జల గిజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్లు తీసుకొచ్చి చదివితే సరిపోదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నిందేయటంగానే సరిపోదు. నీ కడుపు మంట ఏంటంటే ఇవాళ లోకేష్ గారి నాయకత్వం ఏ రేంజ్లో ఎదుగుతుందో నీకు భరించలేకపోతున్నావు, నువ్వు మనుగడిని కోల్పోతావని చెప్పి ఒక భయం ఏర్పడింది. కాబట్టి ఇవాళ హుటాహుటిన బెంగళూరు టు గన్నవరం పరిగెత్తుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి 10 మైకులు ముందు పెట్టుకుని నీకు భజన రాయల చేత భజన కొట్టించుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు అనేది అర్థమైపోతుంది క్లియర్గా. బాధ్యత లేకుండా ఉన్నాడా? ఎవరికి అంటే రాజకీయ నాయకుడు అయితేనో, లీడర్ అయితేనో, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటేనో పర్సనల్ లైఫ్ ఉండదా మిస్టర్ జగన్ రెడ్డి నీకు? అంటే నువ్వు ఇంట్లో కూర్చుని ప్రజల సొమ్ము చేత అసలు నువ్వు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనులు చేసావు? నువ్వు కష్ట చెప్తావా? ఎప్పుడు పరదాలు చాటున్నావు? బయటకు వచ్చావంటే పరదాలు, ఇటు అటు పరదాలు పెట్టుకుని చాటుమాటుగా తొంగి చూసుకోవడం, వెళ్ళిపోవడం, సంతకాలు పెట్టుకోవడం, ఇంటికి వెళ్ళటం, మళ్ళీ పబ్జీ గేమ్లు ఆడుకోవటం. ఇదే కదయ్యా నీ గత 2019 నుంచి 2024 వరకు నువ్వు వెలుగుపెట్టిన పరిపాలన.
ఇదే కదా, ఇంతకు మించి నువ్వేం వెలగబెట్టావో చెప్పు. అప్పులు చేస్తున్నారు అంటారు. అప్పులు చేస్తున్నారా? అప్పులు చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు? నువ్వు చేశానని చెప్తున్నావు. నువ్వేం చేసావు? అప్పులు చేసావు. డబ్బును నువ్వేం చేసావు చెప్పు. రోడ్లు వేసావా? ప్రజా సంక్షేమం కోసం నువ్వేమన్నా ఇచ్చావా? ఏం చేశానని చెప్పి నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు? దేనికని నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు? ఇవాళ అప్పులు చేశారు, అప్పులు జరుగుతున్నాయి అంటే దానికి ఒక లెక్క ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మించబడుతోంది, శరవేగంతో నిర్మించబడుతోంది. నీలాగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల సొమ్మును వాడుకుని ఏంటి, నీలాగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మట్టి ఖర్చుల కోసం వాడుకున్న డబ్బులు కూడా, దాచిపెట్టుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చిన ఘనత గనుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు కదా. నువ్వే కదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉద్యోగస్తుల డబ్బులు ఉద్యోగస్తులకి ఇవ్వకుండా పెండింగ్ పెట్టుకుని ఆయన ఏదో సులాభాల కోసం వాడేస్తున్నారని అబద్ధాలు చెప్పడానికి బయలుదేరి వచ్చావు చూడు. నిన్ను ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్తున్నా, నీ చెల్లెలు చెప్పింది నేను ఎప్పుడోనా చెప్పా, అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తా అది జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. తిరుపతి లడ్డులో నువ్వు కల్తీ చేసి విషం ముద్ద చేసి నువ్వు ఆ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మాట వాస్తవం కాదా? ఇవాళ బోలేబాబా డైరీతో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో కుమ్మక్కైపోయి అసలు ఈ స్కామ్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారి మీదకు తోసేద్దామని నీ తపన ఉంది చూడు. నువ్వు తప్పు చేస్తావు, తప్పు మీద తప్పు చేస్తూనే వెళ్తున్నావు. ఇందాక మా వంగలమూడి అనిత గారు అన్నారు, మా హోమ్ మినిస్టర్ గారు అన్నారు, నువ్వు ఒక క్రిమినల్ అని. ఒరిజినల్ క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నావు నువ్వు. నీ సహజత్వం అది. ఆ క్రిమినల్ యాక్టివిటీ అనేది నీ నేచర్, నీ బాడీ కాదు, నీ బిల్డప్, నీ ఆరిజిన్లోనే ఉంది. ఎవరిని మోసం చేయడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్లు పెట్టి 3 గంటల సమయాన్ని నువ్వు ఖర్చు చేసి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళండి. మీ వైసీపీ వాళ్ళని వెళ్ళమనండి. మీరు కాగితాల మీద లెక్కలు రాసి మీరు సంక్షేమాలు చేశారని చెప్పి, బట్టలు నొక్కానని చెప్పి నువ్వు ప్రజల్ని మభ్యపెట్టావు చూడు. అందరికీ అది అబద్ధం అని తెలిసిపోయింది. సెంటు భూములు ఇచ్చానని చెప్పి నువ్వు అబద్ధం చెప్పి ఇచ్చేసావు. 98% నేను ఇచ్చిన మాటలు నెరవేర్చానని చెప్పి తప్పుడు ప్రచారం చేసావు. ఇది చేసావు కాబట్టే నిన్ను 11 సీట్లు ఇచ్చి నిన్ను కూర్చోబెట్టేశారు. ప్రజా సంక్షేమం కోసం నువ్వు ఏం చేశావనేది నువ్వు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళినా చెప్పు తీసి కొడతారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నారు. దీపం పథకంలో 3 సిలిండర్లు మహిళలకు ఇస్తానని చెప్పారు. 3 సిలిండర్లు ఇస్తున్నారు. నువ్వు వెళ్ళి అడుగు, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు, లబ్ధిదారులను ప్రతి ఒక్కరిని నువ్వు అడుగు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని మాట ఇచ్చారు, అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. నువ్వు వెళ్ళి ఆ పిల్లల్ని అడుగు. రైతులకి 20,000 ఇస్తానన్నారు. 20,000 ప్రకారంగా లెక్క ప్రకారంగా ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలను ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. అలాగే అదే పదంలో డిఎస్సిని ఇచ్చారు. 2వ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఏంటి నీ బాధ? అంటే నీ మనుగడ్ని కాపాడుకోవడం కోసం నువ్వు బురద చల్లి జనం మీద, ప్రభుత్వం మీద చిమ్మడం కోసం నువ్వు విషం కక్కుతూ ప్రతి నిమిషం మీ మందిని వేసుకుని, దాన్ని ఏమంటారు, పేటీఎం డాగ్స్ వేసుకుని నువ్వు వచ్చేసేసి ఇదంతా ఈ అరాచకం చేస్తుంటే చూస్తూ ప్రజలు ఎవరు ఊరుకోరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు అంత అమాయకంగా లేరు, ఖచ్చితంగా లేరు. ఒక పక్కన సిట్లో మీరు చేసిన దరిద్రాలన్నింటినీ ఛార్జ్ షీట్ రూపంలో అది ఫామ్ అవుతూ ఉంటే, ఇంకా కూడా బుకాయిస్తూ హెరిటేజ్ని తీసుకొచ్చి హెరిటేజ్ అది హెరిటేజ్ ఇది అని చెప్తే, ఓ పక్కన హైకోర్టు చెప్పుతో కొట్టినట్టు ఇందాకే నిన్ను హెరిటేజ్ మీద నువ్వు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్నంతా విరమించుకోవాలని చెప్పి హైకోర్టు నీకు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కదా? చెప్పుతో కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కదా? ఇంకా ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావు? ఇంకా కూడా నీకు ఓటేస్తారనుకుంటున్నావా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు?
ఓటు కాదు కదా, నీ మొహం వెంక కూడా చూడరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా చల్లగా, చాలా ఆనందంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. నీలాంటి ఒక క్రిమినల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. మళ్ళీ చెప్తున్నాను నీకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, బాబాయిని చంపినంత తేలిక కాదు ప్రజల్ని మోసం చేయటం అంటే. నీ తల్లి చెల్లె నీ బతికేంటో ప్రతి నిమిషం వివరించి చెప్తున్నారు. నీకు రాజకీయాల్లో అర్హత లేదని చెప్పి నీ చెల్లెలే చెప్తుంది, నీ ఇంటి ఆడపడుచే చెప్తుంది. అందుకని ఆ ఆడపడుచునే నువ్వు చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిస్తున్నావు. అమెరికాలో కూర్చున్న పంచి ప్రభాకర్ గడి చేత నువ్వు మాట్లాడిస్తున్నావు. నీకు నీ ఇంటి ఆడబిడ్డ మీద నీకు శ్రద్ధ లేదు, ఇంకా ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డల మీద నీకేం శ్రద్ధ ఉంటుంది? తిరుపతి వెంకటేశ్వర స్వామితో ఆట ఆడుకుంటున్నావు, తప్పు చేసావు, క్షమాపణ అడుగు. అంతేగాని తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు అనుకో, ఏ స్థాయికి వెళ్తావో ఎవరికి తెలియదు. అన్య మతస్థులను తీసుకొచ్చి 7 కొండల మీద ప్రచారాలు చేయించింది ఎవరి హయాంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకు, ఎలాంటి చావు చనిపోయారో ఒకప్పటి ఎక్స్-సీఎంగా చేసిన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. పావురాలగుట్ట సాక్షిగా ఎలాంటి చావు చచ్చిపోయారో అందరం చూసాం. కానీ నేను నీ తండ్రి చావుని విమర్శించడం కోసం నేను లేను ఇక్కడ, కానీ నీకు గుర్తు చేయడం కోసం ఉన్నాను ఇక్కడ. గుర్తు పెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, తప్పు చేయటం మానవ సహజం అనుకున్నావేమో, చేసావు. కనీసం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకో. తప్పు మీద తప్పు. ప్రెస్ మీట్ దొరికింది కదా అని చెప్పి, మైకులు దొరికినాయి కదా అని చెప్పేసి ఒక 3 గంటలైతే నీ బాధ్యత అయిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నావు చూడు. ప్రతిపక్ష హోదా ఎందుకు? రా, అసెంబ్లీకి రా, ఒక ప్రజానాయకుడిగా రా, ఒక ఆంధ్ర రాష్ట్ర సివిలియన్గా రా అట్లీస్ట్ అసెంబ్లీకి. ఇప్పుడు మాలాంటి వాళ్ళమంటే అసెంబ్లీలోకి మేము వెళ్ళే రైట్ మాకుండదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదాలో కాకుండా ఒక సివిలియన్గా వెళ్ళి కూర్చో, ఒక సిటిజన్గా వెళ్ళి కూర్చో, చర్చించు, ప్రతి విషయం మీద చర్చించు. ఇవాళ నువ్వు ఏదైతే అడిగావో అవన్నీ విషయాలు కూడా చర్చించు. నువ్వు చేసిన దరిద్రాన్ని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టడం కాదు. నీ బాబాయ్ అయినా ఇంకో బాబాయ్ అయినా కరుణాకర్ రెడ్డే ఒప్పుకున్నాడు తిరుమల లడ్డు కల్తీ జరిగింది అని. కాకపోతే దాంట్లో ఏదో అధికారులు హస్తాలు ఉన్నాయట. సరే, ఎవరి హస్తాలు ఉన్నాయనేది కంప్లీట్గా బయటకు వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా బుకాయింపు, ఎదుటాళ్ళ మీదకి తోయడం, హెరిటేజ్ మీద బురద జల్లడం, వ్యాపారాల మీద దెబ్బతీయడం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్లైట్ ఉందంట, హెలికాప్టర్ ఉందంట. లోకేష్ గారికి ఒక పర్సనల్ చార్టెడ్ ఫ్లైట్ ఉందంట, హెలికాప్టర్ ఉందంట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఫ్లైట్ ఉందంట, హెలికాప్టర్ ఉందంట. ప్రూవ్ ఇట్ మ్యాన్. ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకురా. అవి నిజంగానే వాళ్ళ పేర్ల మీద కొన్నారేమో, వాళ్ళ పేర్ల మీద ఉన్నాయేమోనని ప్రూవ్ చెయ్యి. బాధ్యత గల నాయకుడు కాబట్టి తన పర్సనల్ లైఫ్లో క్రికెట్ చూడటానికి వెళ్ళినా, తన బాధ్యత రాష్ట్రం పట్ల తనకున్న నిబద్ధత, తనకున్న డెడికేషన్, నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఉండి బిల్ గేట్స్ గారిని రిసీవ్ చేసుకునే స్థాయికి ఉన్నారు ఆయన. తన పర్సనల్ లైఫ్, తనని నమ్మి తనకి ఓటేసిన ప్రజానికానికి తన బాధ్యత గల పదవిలో ఉన్న దానికే కోసమే, అంతే బాధ్యత కోసమే నెక్స్ట్ డే వచ్చి బిల్ గేట్స్ గారిని రిసీవ్ చేసుకున్నారు నారా లోకేష్ గారు. మళ్ళీ ఈవినింగ్కి ఢిల్లీలో ఉన్నారు. నీలాగా పబ్జి గేమ్ ఆడటం కోసం కాదు, నీలాగా పప్పులు బెల్లాలు తినటం కోసం కాదు. ఎవరబ్బా సుమ్మని అడుగుతున్నావు,
ఎవరబ్బా సుమ్మని ఒక భోజనం ఖరీదు 70,000 రూపాయలతో తిన్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఐఎమ్ ఆస్కింగ్. నేను ఒక ఇండియన్ ఏపీ సివిలియన్గా అడుగుతున్నాను. ఎవడబ్బా సుమ్మని నువ్వు 70,000 రూపాయల భోజనం తిన్నావు? 70,000 రూపీస్ మ్యాన్. ఎవడబ్బా సొమ్మని చెప్పి పఫుల్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? ఎవడబ్బా సొమ్మని చెప్పి ప్రజావేదికను కూల్చేశావు? ఎవడబ్బా సొమ్మని చెప్పి అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత దాన్ని వినాశనం చేసి పెట్టావు? నువ్వు చేసిన వినాశనాలు, నువ్వు తవ్విన కోతులు పూడ్చుకోవడానికే నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా టైం పడుతోంది. నువ్వు పెండింగ్ పెట్టిన డిఎల్ క్లియర్ చేసుకోవడానికి, నువ్వు పెండింగ్ పెట్టిన దరిద్రాలన్నింటినీ క్లియర్ చేసుకోవడానికే చాలా టైం పడుతోంది. ఎవరి మీద బురద చల్లాలనుకుంటున్నావు? నారా చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు ఆయన కాలిలో గోటిలో దుమ్ముకు కూడా పనికొస్తావా నువ్వు? వేస్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి, నీకైతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, నువ్వు చేసిన అరాచకం రాష్ట్రంలో, నువ్వు చేసిన అన్యాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, నిన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చిన నేరానికి, పాపానికి ఆంధ్ర రాష్ట్ర వినాశనం చేసి వదిలేసావు. నువ్వు రోజు అన్నం తింటావు కదా, ఆ తినే టైంలో చేతుల ముద్ద పట్టుకుని నీ మనస్సాక్షిని అడుగు. ఆంధ్ర రాష్ట్రానికి నువ్వేం చేశావు? ఆ తరువాత ఆ ముద్దను తిను. అట్లీస్ట్ ఆ పనన్నా చెయ్యి. ఎంతో కొంత నీకు క్షమాభిక్ష అయినా దొరుకుతుంది. నువ్వు చేసిన వినాశనం నుంచి ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది, కోలుకుంటాంది. ఇప్పుడిప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారి సేఫ్ హ్యాండ్స్లో కోలుకుంటాంది. మంచి కూటమి ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం, నిజంగానే మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం కాబట్టే నీలాంటోడు ఇంకా కూడా బయట తిరుగుతున్నాడు. గుర్తుపెట్టుకో, నీలాంటి అరాచకం చేసిన వాడు ఇంకా కూడా బయట తిరుగుతున్నాడు. మా పెద్దాయనకి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం, ఇంకేమీ లేదు. ఆయన తిన్నాడా తినలేదా కాదు, ఆయన చూసి ఆయన కొడుకు కూడా నేర్చుకున్నాడు. అదే రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రం. రోజుకి 24 గంటలే ఉన్నాయి. వాళ్ళకి ఇంకా టైం సరిపోవట్లా. ఇంకా టైం ఉన్నా కూడా అదే రాష్ట్రం కోసం త్యాగం చేస్తారు. ముందు నిందలేయటం మాని జస్ట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు చూపించు. ప్రజల అమాయకులు, నువ్వు ఏది అబద్ధం చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి బడా 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 అబద్ధాలు చెప్పే మాకు చెప్పుతో కొడతారు. గుర్తుపెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కొంచెం సిగ్గుసరం ఉంటే, మనస్సాక్షి ఉంటే, నువ్వు తినే ముద్దలో ఒట్టేసుకుని ఆ ముద్దని చేతిలో పట్టుకుని నువ్వు చేస్తుంది కరెక్టా, ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు చేస్తుంది కరెక్టా అని ప్రశ్నించుకో. ఓకే, థ్యాంక్ యూ.